వెలుగుచున్న ఈ వనలక్ష్మి కొలువునందు హాయి హాయిగా ఆనందమనుభవించు చింతగలదే ఇందున్న ఏకాంతమగునే. అంత ఆశ్చర్యమేమున్నదమ్మా? వనభూములు పవిత్రములగుటచే మహాత్ములై సర్వసంగ పరిత్యాగులై నిత్య తపోధనులై కేవలము నారాయణ నామస్మరణ మాత్రానంద చిత్తస్వరూపులు ఆ మునిపొంగులు సహితము ఇందు నివసింతురమ్మ. ఇందు చూసినను జ్ఞానమును ఉపదేశించు దృశ్యములే కదా నాన్నగారు. అందులో నిదర్శనములుగా ఈ మధుమక్షికంబులు చూడుము తల్లి. ఈ వనమునందు ఎందైనా అశోక వృక్షములు ఉన్నవా? అశోక వృక్షములా తల్లి? అవును నాన్నగారు. అవి మన దేశమునందు లేవు తల్లి. మరి అవి ఏ దేశమందుండెనో? అవి ఒక్క రావణాసురుడు లంకేందేయగలవు తల్లి. ఎందుకమ్మా భయపడి విన్నా ఆ లంక విన్నా ఒక్క మారుగా ఏమో నాన్నగారు. ఇక ముందు ఎనడైనా నువ్వు చూడగలవేమో తల్లి. ఏమో నాన్నగారు, పులకరించుటియో లేక జలసించుటియో ఇక ముందు ఎన్నడైనా చూడగలనేమో నాన్నగారు. నాన్నగారు ఇటే ఎవరో వచ్చుచున్నారు. నగరాజధరుడ శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ ప్రేమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ. సౌఖ్యం బియ్యో బరకగా నన్ను నడబరపుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్యో బరకగా నన్ను నడబరపుచు పైన సంసార బంధములు కట్టేవు పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ ప్రేమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ. అభివాదం. శుభమస్తు. నమస్కారం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మునేంద్ర ఆ సమయము కొరక ఎదురు చూస్తుంటే మునేంద్ర ఇందు కానిదేమున్నదయ్యా? వరణనేమో కదా, స్వయంవరం ఉన్నది కదా. స్వయంవరమా? అవునయ్యా. అదెట్టు మునేంద్ర? పూర్వాచారం అనుసరించినట్లే. దానికి ఒక సందర్భం ఉన్నది మునేంద్ర. అవును. తొలి మృత్యుంజయుడు తారకాసురుని వధించు వృత్తాంతము నీకు తెలిసిందే కదా మునేంద్ర. నాకే కాదయ్యా, ఈ లోకమంతయు తెలిసినదే కదా. దానవద విధాన సమయమున శివుడు తన చేపమును తీరమునందు విడిచి కైలాసమును కేగాను. అది గాంచిన నేను పూజ్యభావంతో కొనవచ్చి నా ఇంట నుంచి మునేంద్ర దండ కలవారు మెండైన దండనాధులుండ శివచాపనత్త లేకుండగా ఎండు కైవడి సీత ఎత్తుచుండ చేరుకొనువారు చిత్తాను చిత్తుగాగా. నేను ఒక మాట చెప్పుదని వినమయ్యా. మునేంద్ర జనక మహీపాల, మునేంద్ర నీ ఎంటునున్న శివధనస్సును సీత సునాయాసముగా ఎత్తుచున్నది. ఆ శివధనస్సును ఎక్కుపెట్టగల మహావీరునకు నీ సీతనిచ్చి పరిణయము చేసేదని స్వయంవరము చాటింపు. మునేంద్ర స్వయంవర నిబంధనలు అనుసరించువారు జానకిని వివాహమాడువారు లేకపోవుటకు ఈ లోకమేమైనా గొడ్డిపోయిందా ఏమయ్యా? సంశయింపక స్వయంవరము చాటింపు. శివుని విరిచి సీతను పెండ్లాడి రానమీరు వారు రాకపోరు వెనుక ముందులనక వేరు గతులనక వెనుక పడద వేళ ఓ జనక
విశ్వామిత్ర యాగ ముహూర్త సమయం ఆసన్నమైనది. నే పోయి వత్తును. మునేంద్ర, విశ్వామిత్రుడు మన యజ్ఞం చేయుచున్నాడా? తల్లి మారీచ స్వభావం ఇది వరకు యజ్ఞం భంగము గావించారు కదా మునేంద్ర. విశ్వామిత్రుడు సామాన్యుడు అనుకుంటివా? మునేంద్ర, పట్టుపట్టిన ఫలించిన దాకా విడివడు. లేకున్నా ఆ రాక్షసులను అంత ముందింప రామలక్ష్మణులు తన వెంటనున్నారు కదా. రామలక్ష్మణుల? అవునయ్యా. వారెవరు మునేంద్ర? రామలక్ష్మణులు ఎవరో నీకు తెలియదన్నమాట. అయోధ్య నేలిన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగము చేయగా అందు ఉద్భవించిన పాయస ప్రభావంపున శ్రీమన్నారాయణుడు అవతార పురుషుడై శ్రీరామునిగా జన్మించను. అందు ఉదయించిన 4 పుత్రులలో మొదటివాడు రాముడు, 3వ వాడు లక్ష్మణుడు. ఆ బాలురు ముచ్చట నిచ్చు చిన్ని నగు ముద్దు మొగమ్ములవారు. జనక మహిపాల, ముచ్చట నిచ్చు చిన్ని నగు ముద్దు మొగమ్ములవారు, హద్దుగా ముచ్చటలాడువారు, గురుమూర్తుల మెచ్చ చరించువారు, మచ్చయులేని వారు, అభిమానులు వారలు మంచివారు, పల్హెచ్చు కొలంబువారు, అవనీసతనూజులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ అంతవారలే కారయ్యా, ఇంకెంత వారలైనా కాగలవు. లేకున్నా విశ్వామిత్రుడు దశరథునితో పంటము పట్టి యాగమునకు తన వెంట తీసుకుపోయినాడంటే వారలెంత వారలో నీవు గ్రహింపుమయ్యా. ఇంతకు ముందు నీవు ఆ శ్రీరామచంద్రుని చూడలేదు కాని ఆ నవమోహన మేఘశ్యామలతను, ఆ విలాసము, పాలమును ఆక్రమించు ఆకర్ణిత పద్మపత్ర నేత్ర ద్వయము, ఆ పూర్ణేంద బింబంబు విరసించు మందస్మిత సుందర వదనారవిందము, ఆ కరికరంబులు మరపించు బలకర కరయుగము. ఆహా ఆహా, నేను వర్ణింపచాలను కాని ఆ మహాత్మును నీవు ఒక్కసారి చూచినచో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనక తప్పదు. అట్టి బిడ్డల కన్న తల్లిదండ్రులు కదా మునేంద్ర. మార సుకుమార వీరకుమార, మార సుకుమార వీరకుమార, రాకుమారుడగు రాముడు నిజ కుమారుడనగా కనిన కౌశల్య భాగ్యం ఏమనగవచ్చు. తొలుతనోచిన నోములు ఫలమనంగా నాకు దేవతారాధకుడు వేళగుతుంది. నేను పోయి వస్తున్నాను మునేంద్ర. సరే పోయిరమ్ము. కోరికలు ఏ విధముగా పొడముచున్నవో ఆ విధముగా జరుగును. అందులకు నేనున్నానుగా తల్లి. వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను అవసాగరముల నడబడ చేతురా విజయేంద్రవంద్య శ్రీనారాయణాద్రీశ. హరే 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 విజయేంద్రవంద్య శ్రీనారాయణాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప రాజ గరుడ శ్రీనారాయణ
రాముడు, రఘువంశ సోముడు, రమ్యగుణదాముడు ఈ సీతారాముడు కాగలడా? నాకు అదృష్టం ఉన్నదా? కల్లడట కల్లడట రామభద్రుడట కామ సమాన మనోహరాకృతిన్ వెలిగడి రాజ బిడ్డడట విద్యను నేర్చినట శోకమోకను తెగవేయి చాలు మునగాడట నారదమౌను చంద్రుడే తెలిపిగ వింటిని నామది తీయన కోరికలు ఎంతయును పరిమళించినే కొనలపై హంసల వలె ఆడగా రంగరంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా మనసు పరిమళ నవవసంత రాగముతో నీవు నటన చేయగనే మనసు పరిమళ ఆహా ఆ శ్రీరామచంద్రుడు వారు వస్తారని మీ బుగ్గలు చేమంతి బుగ్గల వలె మెరిసిపోతున్నాయి.
మీ బుగ్గలు చామంతి మొగ్గల వలె మెరిసిపోతున్నాయే. నీ కన్నులు అబ్బబ్బబ్బా ఎంతో చిలిపిగా చూస్తున్నాయి. కన్నులి వేళ చిలిపిగా నవ్వును, మనసేదేదో వల్ల పులురుగను. కన్నులి వేళ చిలిపిగా నవ్వును, మనసేదేదో వల్ల పులురుగను. కన్నులి వేళ చిలిపిగా నవ్వును. వల్లపు మందార మందార మాల సగరి రావేమి మధుర మందార శృంగార బాల కదలి రావేమే కలహంసలీల. సరళి పోయిన సంకెళ్ళు వేచి, సరళి పోయిన సంకెళ్ళు వేచి, సరసురాగాల సాగేదిలా. మనసేదేదో వల్ల పులురుగను. ఈ వేళ చిలిపిగా నవ్వెను. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి గున్నెల
తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను అతని చల్లని అడుగుల సవ్వడి పీచే గాలి వినిపించే ఆతని పావన పాదధూళికై అవని అనుబంధు అలవరించేను అతని రాకకై అంతరంగమున పాల సంద్రమై పరవశించేను పాల సంద్రమై పరవశించే వస్తాడు నా వస్తాడు నా రాజు చిన్నిలవెంతగా విరిసిన గానే చంద్రుణ్ణి విడిపోలేవు కరడాలెంతగా పొంగిన గాని కడలను విడిపోలేవు కలిసిన ఆత్మలు అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే దారులు వేరైనా ఆ బంధాలే నిలచేనులే ఆ బంధాలే నిలచేనులే వస్తాడు నా రాజు కార్తీక పున్నమి వేళలోన కలిగి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలిగి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు రాని వస్తాడు నెలరాజు అమ్మా సరే గాని స్వయంవరానికి రాజుగారు పడిపోయారు. ఇప్పుడు అలాగే బొబ్బిలి నుంచి వచ్చిన మహారాజు గారు, చాలా చక్కనైన మహారాజు గారు, అదే లక్ష్మీనారాయణ మహారాజు గారు ఇప్పుడు బాణం విరగడానికి సిద్ధముగా ఉన్నారు. ఆహా, ఆ కండలు ఆ రకాలు చూడండి. అబ్బబ్బో, అయ్యో రామచంద్ర, రాజుగారు ఎత్తలేక సతికిలు పడ్డారా? సరే, ఇప్పుడు అలాగే మన కళింగ రాజ్యం నుంచి వచ్చిన నారాయణరావు రాజు గారు, కపట మహారాజు గారా?
రాజుగారు తూర్పుకి వెళ్ళిపోతారా ఏంటో ఇలాంటి తుమ్ములు వచ్చినాయి. అయ్యో, సభలో రాజులందరూ ఎవరు ఎత్తలేక పడిపోతున్నారా ఏమిటి? మహారాజు గారు పడిపోయారా? లేవండి లేవండి, పాపం పాపం. సరేలే, మరి సభలో మరి ఎవరు లేరా? ఉన్నారు. యాకేమి ఉన్నారు? లంకాపురాధీశుడు రావణాసురుడు గారు ప్రవేశిస్తున్నారు. రాముడేడి నారదాది మునీశ్వరులేమై ఆహా ఎన్నాళ్లకు గాంచి తిని నా ఆరాధ్య దైవమైన శివధనస్సును శంకర పాప భయంకర జటాకట అసంభ్రమ ప్రమండలంత నిర్ధరి లేదు నారదా, రాముని కొరకు వచ్చేది. రాముని కొరకై వచ్చితిరా? ఏడి సభలో రాముడు లేడు. ఇందెందును రాముడు కనిపించడం లేదే. లేదే, ఏమి చేయదు? సరే, ఎత్తునచో ఈ జన్మలో నీకు రాముడు చూచుట సంభవించదు. కారణము కనుక నా మాట పాటించి పురంపుని కేకమయ్యా, నాకేమి లాభము? అతను వచ్చినచో అతని వృత్తాంతం అంతయు నీకు పోసగుచ్చినట్లు తెలిపెదను. సరే, పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు, నీ మాట నేనెందుకు కాదనవలే. అవకాశం రాకపోవునా ఆ రాముని భర్తము పట్టకపోతున్నా. మరి ఎవరు రాజులు లేరా? శివధను విరిచిట్టుకు మరి ఎవరు రాజులు లేరా? వస్తున్నారు. అదిగో అమ్మయ్యా, ఇన్నాళ్లకు సభ చల్లబడినది. అదిగో శ్రీరామచంద్రుడు కోదండరాముడు సకల గుణాభిరాముడు ఇటే విచ్చేయుచున్నాడు. రమ్ము రామచంద్ర ప్రభో రమ్ము. ఆయన రామభద్ర, నీ గురు ఆజ్ఞ ప్రకారం ఇల్లుకి పెట్టి సీతను పరిణయం అవడము. అరుణే మహాత్మా, గురుదేవుండగు గాదినందనడు సంబు పోరా ఎల్లర వీక్షించిడి పులువగూడమునగేలం బట్టి సంధింతో తత్వరకాలమునగా చూడు ఈ జనక భూపాలుడు మేలంజగన్ ఆగా
జై శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి. కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూచువారలకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూచువారలకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యం, భక్తి ముక్తులకు ముఖ్య ప్రదమట. భక్తి ముక్తులకు ముఖ్య ప్రదమ గురులను మునులను చూడవచ్చున. కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంబంగి నూనెలు కొరలను దువ్వి, సొంపుగ కస్తూరి నామము తీర్చి. సంబంగి నూనెలు కొరలను దువ్వి, సొంపుగ కస్తూరి నామము తీర్చి. చంపజవాది చుక్కను పెట్టి, చంపజవాది చుక్కను పెట్టి, పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ కళ్యాణపు బొట్టున పెట్టి, మణిమాసికమును నుదుటను కట్టి. శ్రీ కళ్యాణపు బొట్టున పెట్టి, మణిమాసికమును నుదుటను కట్టి. పారాణిని పాదాలకు పెట్టి, పారాణిని పాదాలకు పెట్టి, పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోసిట కెంపుల బ్రోవై, రాముని దోసిట నీలపురాలై. జానకి దోసిట కెంపుల బ్రోవై, రాముని దోసిట నీలపురాలై. ఆని ముఖ్యములు తలంబ్రాలుగా, ఆని ముఖ్యములు తలంబ్రాలుగా, సేవల వెలసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సజ్జన కోటిని దర్పమదింపగ, సజ్జన కోటిని సంరక్షింపగా. సజ్జన
దుర్జన కోటిని దర్పమదింపగ సజ్జన కోటిని సంరక్షించ దారుని రావుని తాపన చేయగా దారుని రావుని తాపన చేయగ జనుడై పుట్టను భూలోకములో కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి రామయ్య పెళ్లి కొడుకాయనే మన సీతమ్మ పెళ్లి కొడురాయనే రామయ్య పెళ్లి కొడుకాయనే మన సీతమ్మ పెళ్లి కొడురాయనే పచ్చాని తోరణములు పసిడి పంటలతోను వచ్చిన పెద్దలంతా ఆశీర్వదించాలి రామయ్య పెళ్లి కొడుకాయనే మన సీతమ్మ పెళ్లి కొడురాయనే రామయ్య పెళ్లి కొడుకాయనే మన సీతమ్మ పెళ్లి కొడురాయనే సర్వమంగళ రామ సీత రామ రామ వేద వినుత శాంతి దూత రామ రామ సర్వమంగళ రామ సీత రామ రామ వేద వినుత శాంతి దూత రామ రామ రమయ్య పెళ్లి కొడుకాయని మన సీతమ్మ పెళ్లి కొడురాయని రామయ్య పెళ్లి కొడుకాయని మన సీతమ్మ పెళ్లి కొడురాయని జై శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి శాంతి 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 సర్వే జనం సుఖినో భవంతు ఓం 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 శాంతి